చదువు పూర్తయి పట్టా చేతికొచ్చింది. కానీ నిరుద్యోగం వెక్కిరిస్తోంది. చిన్న ఉద్యోగం సంపాదించినా చాలీచాలని జీతం ఎగతాళి చేస్తోంది. సరిగ్గా ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న యువతకు గాలం వేస్తున్నారు ఔషధ ప్రయోగ కేంద్రాల సిబ్బంది, దళారులు. ప్రయోగాలకు హాజరైతే వేల రూపాయల సంపాదించవచ్చని మచ్చిక చేస్తున్నారు. డబ్బులపై ఆశ, అవగాహన రాహిత్యంతో యువత ఔషధ ప్రయోగాల ఉచ్చులో చిక్కుకుంటోంది. కొన్ని సందర్భాల్లో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఔషధ ప్రయోగాలు ఎలా జరుగుతున్నాయో తెలుసుకునేందుకు ఈటీవీ ఈనాడు బృందం జరిపిన క్షేత్రస్థాయి పరిశీలనలో విస్తుగొలిపే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. అంతా చట్టబద్ధంగానే నిర్వహిస్తున్నామని చెప్పే ప్రయోగశాలలు అన్నింటినీ రహస్యంగా ఉంచుతున్నాయి. నియంత్రించాల్సిన అధికార యంత్రాంగం, విలువల కమిటీలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నాయి. రోజురోజుకి పుట్టుకొస్తున్న కొత్త జబ్బులకు ఔషధాలు రావాలంటే ప్రయోగాలు జరగాలి. ప్రస్తుతం ఉన్న మందుల నాణ్యత, సామర్థ్యం మరింత పెరగాలన్నా పరీక్షలు జరగాల్సిందే. ఔషధ ప్రయోగాలు రెండు రకాలుగా ఉంటాయి. కొత్తగా కనిపెట్టిన మందులకు సంబంధించినవి ఒక రకమైతే, ఇప్పటికే ఉన్న ఔషధాల కన్నా మెరుగైన వాటిని ఉత్పత్తి చేయడం మరో రకం. కొత్త రకం ఔషధాల కోసం ముందుగా జంతువులపై పరీక్షలు జరపాల్సి ఉంటుంది. కానీ ఇప్పటికే చలామణిలో ఉన్న ఔషధాలకు సంబంధించి నేరుగా మనుషులపైనే ప్రయోగాలు చేస్తారు. మన దేశంలో కేవలం రెండో రకం పరీక్షలే జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా మొత్తం 81 ఔషధ ప్రయోగ కేంద్రాలు ఉంటే అందులో 9 హైదరాబాద్లోనే ఉన్నాయి. ఔషధ ప్రయోగాలు జరగడం అవసరమే, కానీ అవి జరుగుతున్న తీరే ఆందోళన కలిగిస్తోంది. పరీక్షలపై పారదర్శకంగా వ్యవహరించాల్సిన ప్రయోగశాలలు అందుకు విరుద్ధంగా పూర్తి గోప్యత పాటిస్తున్నాయి. ప్రయోగాలకు సంబంధించి కఠిన నిబంధనలు ఉన్నా వాటిని చాలా వరకు అమలు చేయటం లేదు. ప్రయోగాలు జరుగుతున్న తీరును పరిశీలించేందుకు ఈటీవీ ఈనాడు బృందం హైదరాబాద్లోని కొన్ని కేంద్రాలను సందర్శించింది. బాలానగర్, చెర్లపల్లి, మియాపూర్లోని ఔషధ ప్రయోగ కేంద్రాలకు వాలంటీర్ల రూపంలో వెళ్లింది. ఔషధ ప్రయోగ కేంద్రాలు అరాచకాలకు అడ్డాలుగా మారాయి. ముందుగా సంస్థలు నియమించుకున్న ప్రతినిధులు యువతను ఆకర్షిస్తారు. ఔషధ ప్రయోగాలకు సిద్ధపడే వారిని వాలంటీర్లుగా పిలుస్తున్నారు. అంటే స్వచ్ఛందంగా ఔషధ ప్రయోగాలకు అంగీకరించారన్నమాట. వారిలో ఎక్కువగా 30 ఏళ్లలోపు డిగ్రీ, ఇంజనీరింగ్ పట్టభద్రులే ఉంటున్నారు. వాలంటీర్లు కేంద్రాలకు వెళ్లగానే ముందుగా మొబైల్ ఫోన్లు, పర్సులు తీసేసుకుంటారు. నిబంధనల ప్రకారం ఏ ప్రయోగం జరుగుతోంది, ఏ మందు ఇస్తారు, వాటి వల్ల ఏమైనా దుష్పరిణామాలు కలిగే ప్రమాదం ఉందా అనే వివరాలను వాలంటీర్లకు చెప్పాలి. లిఖితపూర్వకంగా ఇచ్చి పూర్తిగా చదివి అర్థం చేసుకున్న తర్వాతే ఒప్పందం చేసుకోవాలి. కానీ ఈ ప్రక్రియ అంతా తూతుమంత్రంగానే సాగుతోంది. 25 నుంచి 30 పేజీల వరకు ఉండే నిబంధనలు, ఒప్పందం, షరతులను చదివేందుకు కేవలం 5-10 నిమిషాలకు మించి సమయం ఇవ్వడం లేదు. వైద్య, న్యాయ పరిభాషలో ఉండే అవి అంత తక్కువ సమయంలో అర్థం చేసుకోవడం అసాధ్యం. కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి అంగీకారం తీసుకోవాల్సి ఉన్నా వాలంటీర్లకు అంత సమయం ఇవ్వడం లేదు. ఔషధ తయారీ సంస్థలు చెప్పిన దానికి తల ఊపి ఏమాత్రం అవగాహన లేకుండానే ప్రయోగాలకు అంగీకరిస్తున్నారు. మొబైల్ అనేది ఫస్ట్ అలౌడ్ చేయరు సార్. బయట ప్రపంచాన్ని కట్ చేస్తారు. ఇక్కడ ఏంటంటే యాక్చువల్లీ ఇది జైల్ టు జైల్ అండి. ఇప్పుడు ఈ క్లినికల్ ల్యాబ్ అన్నా జైలు అన్నా ఒకటే అండి. క్లినికల్ ట్రయల్స్ ల్యాబ్కి జైలుకి డిఫరెన్సే లేదండి. ఇంకా జైల్లో అన్నా ఒక ఈవినింగ్ 6 తర్వాతనా బయటకు వదులుతారేమో కానీ మార్నింగ్ 6 తర్వాతనా ఇక్కడ వదులుతామనే లేదు. 3 రోజులు ఆ చీకటి ప్రపంచంలో ఉండాల్సిందే అండి. అయితే ఇక్కడ శాంపిల్ అనేది క్యాన్లెస్ పెట్టి తీస్తున్నారండి. క్యాన్లెస్ అనేది ఒక సూది గుచ్చి, నరానికి గుచ్చి 24 అవర్స్ ఉండాల్సిన క్యాన్లెస్ని 48 అవర్స్, 36 అవర్స్ క్యాన్లెస్ సూది అలాగే ఉంటుందండి. బాడీలోనే ఆ పైప్ అలాగే ఉంటుందండి. అది ఇన్ఫెక్షన్ అయ్యి నరాలు ఇదయ్యి నరాలు పంచర్లు అయ్యి చాలామంది ఇబ్బందులు పడుతున్నారు వీటి వల్ల. నిబంధనల ప్రకారం 45 సంవత్సరాల్లోపు సంపూర్ణ ఆరోగ్యవంతులపైనే ఔషధ ప్రయోగాలు జరగాలి. ముందుగా వాలంటీర్లకు రక్త, మూత్ర, ఈసీజీ పరీక్షలు నిర్వహిస్తారు. ఆ తర్వాత ప్రయోగాలకు ఏ రోజు రావాలో చెబుతారు. ఒక్కో వ్యక్తిపై 2 నుంచి 4 విడతలుగా పరీక్షలు నిర్వహిస్తారు. ఒక్కో విడతలో 2 రోజులు పూర్తిగా ప్రయోగ కేంద్రంలోనే ఉంచుతారు.
ఔషధం ఇచ్చిన తరువాత అది శరీరంపై ఎంతసేపటికి ప్రభావం చూపుతుంది, ఎంతసేపు ఆ ప్రభావం ఉంటుంది, ఎంతసేపటికి ఔషధ ప్రభావం తగ్గిపోతుందనే అంశాలను పరీక్షిస్తారు. ఇందుకోసం పలు దపాలుగా 450 మిల్లీలీటర్ల నుంచి 600 మిల్లీలీటర్ల రక్తాన్ని సేకరిస్తారు. నిబంధనల ప్రకారం ఒక వ్యక్తి నుంచి 350 మిల్లీలీటర్లకు మించి రక్తాన్ని సేకరించకూడదు. ప్రయోగం జరిగేటప్పుడు దుష్పరిణామాలు తలెత్తే ప్రమాదం ఉన్నందున ముందే జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రయోగ కేంద్రంలో ఐసీయూతో పాటు సుశిక్షితులైన వైద్య సిబ్బంది ఉండాలి. కానీ ఒకరిద్దరు వైద్య సిబ్బందితోనే నెట్టుకొస్తున్నారు. అత్యవసర పరిస్థితి తలెత్తితే మెరుగైన వైద్యం కోసం ఆస్పత్రికి తరలించేందుకు అంబులెన్స్ సిద్ధంగా ఉండాలి. కానీ చాలా వరకు ప్రయోగశాలల్లో అంబులెన్స్లు అందుబాటులో లేవు. ప్రయోగశాలల్లో ఏం జరిగినా ఆ విషయాలు బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. వాలంటీర్పై ఏమాత్రం అనుమానం వచ్చినా దాడి చేసేందుకు వెనుకాడరు. బాలానగర్లోని ఓ కేంద్రంలో ఈటీవీ ఈనాడు బృందంపై అనుమానం వచ్చి పట్టుకునేందుకు ప్రయత్నించారు. ఈరోజు నిరుద్యోగుల్ని ఈ కంపెనీలు, ఈ ఔషధ ప్రయోగశాలలు ఈరోజు వారికి డబ్బును ఎరగా వేస్తూ ఏజెంట్లను తయారు చేసుకుని తద్వారా అనుమతి లేని దేశ విదేశాలకు చెందినటువంటి ఔషధ కంపెనీలతోని కాంట్రాక్టులు కుదుర్చుకొని ఈరోజు తెలుగు రాష్ట్రాల లోపల ఈరోజు నెత్తుటి వ్యాపారానికి పూనుకుంటున్నటువంటి ఈ సందర్భాన్ని తీవ్రంగా ఖండించుతూ ఖచ్చితంగా మానవ ఔషధ ప్రయోగశాలలకు సంబంధించినటువంటి శాఖ పైన కూడా పూర్తిస్థాయి పర్యవేక్షణ ప్లస్ దీన్ని ప్రక్షాళన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రయోగం పూర్తయిన తరువాత వాలంటీర్లకు 20,000 నుంచి 30,000 రూపాయల వరకు ముట్టజెబుతున్నారు. డబ్బులకు ఆశపడి యువకులు పదే పదే ప్రయోగాలకు వెళ్లి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి. యువతను ఆకర్షించే ప్రతినిధులకు 200 నుంచి 500 రూపాయల వరకు ఇస్తారు. కొన్నిసార్లు వాలంటీర్లే ప్రతినిధుల అవతారం ఎత్తి తమ స్నేహితులను ప్రయోగాల ఉచ్చులోకి దించుతారు. బెంగుళూరు, ముంబై, పూణే, చెన్నై, కోల్కతా, ఢిల్లీకి సైతం వెళుతున్నారు. ఇంట్లో చెబితే ఒప్పుకోరని చాలామంది ఈ విషయాన్ని రహస్యంగా ఉంచుతున్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం నాగంపేటకు చెందిన 48 ఏళ్ల నాగరాజు బెంగుళూరులోని ఓ కేంద్రంలో ప్రయోగానికి వెళ్లి వచ్చిన కొన్ని రోజులకు అస్వస్థతకు గురై చనిపోయాడు. ఔషధ ప్రయోగాలకు వెళ్తున్నట్టు తమకు తెలియదని కుటుంబ సభ్యులు తెలిపారు. చనిపోయిన కొన్ని రోజులకు పత్రాలు బయటపడడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. సార్, మా డాడీ క్యాటరింగ్ చేస్తుండని తెలుసు సార్. మాకు ఇది 28th రోజు నైట్ వచ్చాడండి. ఆ రోజు అస్వస్థతకు గురయ్యాడండి. అవ్వడంతో మీ హాస్పిటల్లో తీసుకెళ్ళడం జరిగింది సార్. అక్కడ తీసుకెళ్ళిన తర్వాత జమ్మికుంట తీసుకెళ్ళాం. పెయిన్ కిల్లర్ వాడితే సరిపోద్దని చెప్పారు సార్. మళ్ళీ ఇంటికి తీసుకొచ్చాం సార్. ఆ తర్వాత మరుసటి రోజు చాలా పెయిన్ వస్తుందని నిలబడలేకపోయాడు సార్. ఇంటికి తీసుకొని వచ్చిన తర్వాత తీవ్రంగా అస్వస్థతకు గురయ్యాడు సార్. అప్పుడు గురవడంతో మేము ఎండ దెబ్బ తాకిందని అనుకున్నాం సార్. ఇంటికి తీసుకొచ్చుడితోటే వాటర్ తాగిచ్చామండి. అప్పటికే వాటర్ తాగి పడిపోయాడు సార్. శ్వాస ఆడలేదు మా డాడీకి సార్. అక్కడ బెంగళూరుకి వెళ్ళాడు సార్. మేము బెంగళూరుకి వెళ్ళడం జరిగింది సార్. మాకు కొన్ని సర్టిఫికేట్లు దొరికాయి. దాని మూలంగా మేము బెంగళూరుకి వెళ్ళడం జరిగిన తర్వాత అక్కడ తెలిసిన విషయం ఏమిటంటే మెడిసిన్ ప్రయోగం చేస్తున్నారని తెలిసారు సార్. అది తెలియడంతో షాక్ అయ్యాం సార్. మేము అసలు అమాయకులను తీసుకెళ్ళి బలి చేస్తున్నారు సార్. అక్కడ ఏదో తీసుకెళ్తున్నారు సార్. నార్మల్ మంది అని చెప్పి తీసుకెళ్తున్నారని తెలిసింది సార్. అక్కడ డబ్బులు ఆశ చూపించి ఇది ప్రయోగం చేస్తారని తెలిసింది సార్. సార్, ఆ కంపెనీ వాళ్ళు ఏమంటున్నారంటే మా డాడీ ఇంతకుముందు పనిచేసిన, మా నాన్నగారు పనిచేసిన 20,000 ఉన్నాయి, అదే ఉంటే తీసుకెళ్ళండి అని చెప్పారు సార్. ఐడి ప్రూఫ్లు తీసుకొని రాండి అని చెప్పారు సార్. ఇంతే చెప్పడం జరిగింది సార్. మాకు ఇవరిదాకా ఆయన ఉండేవారు, ఆయన చనిపోయండి. 5 ఉండేది, మా ఆయన చనిపోయండి. 3 కొడుకులు నేనే ఇప్పుడు. అంతే, సంతలుగా కిరాయికి. మాకేం లేదు, కూలి వెహికల్ చేసుకోవడం బతకటమే. భూములు జాగలా ఏమి లేవు. ఏం న్యాయం చేస్తారో మీకే తెలుసు. ఇక అట్లా నాకు న్యాయం చేయండి. వెనక ముందు ఎవరు లేరు మాకు కొట్లాడటానికి. మితిమీరిన ఔషధ ప్రయోగాలు మూత్రపిండాలపై తీవ్ర ప్రభావం చూపుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఒక ట్రయల్లో పాల్గొని ఇంకో ట్రయల్లో పాల్గొని వేరే రకమైన మందులు తీసుకోవడం వల్ల ఆ డ్రగ్ ఇంట్రాక్షన్తో కూడా మెజారిటీ ఆఫ్ టైమ్స్ ఎన్ని రకాల మందులు కూడాను కిడ్నీ ద్వారానే ఎక్స్క్రీట్ అవుతాయి. కాబట్టి ఎక్కువగా కిడ్నీ మీద ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ డ్రగ్ ట్రయల్లో పాల్గొనే వాలంటీర్స్కి దీని గురించి సంపూర్ణమైన అవగాహన అన్నది తెలుసుకున్న తర్వాతనే వాళ్ళ ఫ్యామిలీతో డిస్కస్ చేసిన తర్వాతనే ఇలాంటి ట్రయల్స్లో పాల్గొనాల్సిన అవసరం ఉంది. సేఫ్టీ మెజర్స్ వాళ్ళు చెప్తారు, మనం పాటించాల్సిన బాధ్యత మన వాలంటీర్స్ మీద ఉంది. కాబట్టి ఎప్పుడు కూడాను ఈ కృత్రిమంగా రక్తాన్ని త్వరితగతిన ఇంప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయకూడదు. ఓన్లీ మెడికల్లీ ఇండికేటెడ్ డాక్టర్ గారు ప్రిస్క్రైబ్ చేస్తే తప్ప ఇలాంటి రక్తం పెంపొందించుకోవడానికి ఏదైతే హార్మోన్స్
లాంటి ఎరిథ్రోపాయిన్ లాంటి హార్మోన్స్ వాడకూడదు ఉంటే పేషెంట్ సేఫ్టీగా ఉంటుంది. ఔషధ ప్రయోగాలు మరింత పారదర్శకంగా నిర్వహించాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రతి కేంద్రంలో బయోమెట్రిక్ విధానం ఉండాలని, ప్రయోగశాలలను ఆన్లైన్లో అనుసంధానం చేయాలని చెబుతున్నారు. ప్రయోగాల నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తున్న విలువల కమిటీలను యాజమాన్యాలు కాకుండా ప్రభుత్వమే ఏర్పాటు చేయాలని సూచిస్తున్నారు. ఔషధ ప్రయోగాలను పర్యవేక్షించే యంత్రాంగాన్ని పటిష్టం చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడుతున్నారు. అంటే ఇప్పటికైతే కొన్ని బయోమెట్రిక్ సిస్టమ్స్ ఉన్నాయి, కానీ దిస్ బయోమెట్రిక్ షుడ్ బి ఇంటర్లింక్డ్ అనమాట. నాట్ ఓన్లీ ద ఫింగర్, ఫేస్ కూడా తీసుకుని అది అన్ని సెంటర్స్ తోటి లింక్ చేస్తే అప్పుడు కొంచెం అంటే ఒకసారి పెట్టాక ఇంకోసారి దే కెనాట్ పార్టిసిపేట్ ఇన్ అదర్ ట్రయల్. మేబీ దట్ ఈస్ వన్ వే యూ కెన్ యాక్చువల్లీ కట్ డౌన్ ఆన్ రిపీటెడ్ పార్టిసిపేషన్ ఇన్ అ ట్రయల్. ఎవ్రీ డ్రగ్ ఎనీ టైమ్ యూర్ డూయింగ్ మొత్తం ఇంటెన్సివ్ కేర్ ఫెసిలిటీ ఉండాలండి. ఆధార్ నంబరే అందరికీ ఒక ఐడెంటిటీ నెంబర్ వచ్చింది కాబట్టి ఆ నంబర్ ద్వారా వాళ్ళను రిక్రూట్మెంట్ వాళ్ళకు అడిషనల్గా వేసి పెట్టడం వల్ల ఇటువంటి రిపిటేషన్ కూడా జరగకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఇలాంటి ఈరోజు మందుల పంపిణీకి కూడా ఈ పోర్టల్ విధానాన్ని వాళ్ళు ఒకటి డ్రాఫ్ట్ ఇచ్చారు. మందులదే ఇచ్చినప్పుడు ఈ మనుషులది ఈ హ్యూమన్ సబ్జెక్ట్స్ని కూడా ఈ విషయానికి ఇచ్చేస్తే ఇది బాగా ఉంటుందని గవర్నమెంట్ వారికి కూడా మనం కోరుకోవచ్చు. డబ్బు కోసం కొంతమంది యువకులు ఔషధ ప్రయోగాలకు బానిసలుగా మారుతున్నారు. నిర్ణీత గడువు పూర్తి కాకముందే మరో కేంద్రానికి వెళ్లి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఒకసారి రక్తం ఇచ్చాక కనీసం 3 నెలలు సమయం ఇవ్వాలని వైద్యులు చెబుతున్నా అవగాహన రాహిత్యంతో ఔషధ పరీక్షలకు సిద్ధపడుతున్నారు. కాసులకు కక్కుర్తిపడి సంబంధిత అధికారులు ఔషధ తయారీ ఆగడాలను చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని బాధిత కుటుంబాలు పేర్కొంటున్నాయి.